న్యూ ఇయర్ సెలబ్రేషన్ వైభవంగా నిర్వహించేందుకు జనమంతా సిద్ధమయ్యారు. వేడుకలు శృతిమించకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై చర్యలు చేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముందస్తు చర్యలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ప్రత్యేక నిఘా పెట్టారు. తెల్లవారుజామున గోదావరి కనిని పోలీసులు అష్టదిగ్బంధనం చేసి తనిఖీలు చేశారు. డీసీపీ బుక్య రామరెడ్డి, ఏసీపీ రమేష్, సిఐ ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి వాహనాలు తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డిసెంబర్ 31న సందర్భంగా కమిషనరేట్ పరిధిలో సోదాలు నిర్వహిస్తున్నామని డీసీపీ రామరెడ్డి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని, మద్యం సేవించి ఇష్టం వచ్చిన రీతిలో రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే, వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూవ్మెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ